విద్యతోనే సమాజం వికసిస్తుందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సమాజాన్ని మార్చడంలో చదువు ఓ పదునైన ఆయుధమని చెప్పారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి సీతక్క విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్లను అందజేశారు. అన్ని కష్టాలను తట్టుకొని ముందడుగు వేస్తేనే విజయం వరిస్తుందని మంత్రి చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో ఎవరు చదువులు మధ్యలో ఆగకూడదన్నారు. మలబార్ ట్రస్ట్ చేస్తున్న ఆర్థిక సహకారాన్ని మంత్రి సీతక్క అభినందించారు. వెసులుబాటు ఉంటది ఇక్కడ, కానీ మాది అడవి గ్రామాలు, ఆదివాసీ గూడాలు, మీకు తెలుసు ఎట్లా ఉంటది అడవి ప్రాంతాల పరిస్థితి. అక్కడి నుంచి వచ్చి ఈరోజు ఈ యొక్క శాఖకు, ఈ పంచాయతీరాజ్ శాఖ అంటే మాలాంటి వాళ్ళకి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. ఇది ఫస్ట్ టైం అనుకుంటా నేను నాకు తెలిసి ట్రైబల్స్ లలో పంచాయతీరాజ్ శాఖలు రావడం అనేది జనరల్ శాఖ. కాబట్టి అదంతా కూడా ఒక కష్టంతో, ఒక నమ్మకంతో పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ కష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి చోట ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఏ స్థాయిలో ఉండే వాళ్ళకి ఆ స్థాయిలో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటిని తట్టుకుంటూ ముందుకెళ్తే ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ కానీ, మంచి హృదయం ఉన్న మనుషులు కానీ తప్పకుండా మనకు సపోర్ట్ గా వస్తారు. మన పని మనం చేసుకుంటూ పోవడమే మన జీవితంలో ఎంచుకునే లక్ష్యంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మరి కోరుకుంటూ, ముఖ్యంగా మల్బార్ వారు మా ములుగు లాంటి ప్రాంతాలు కానీ, ఆదిలాబాద్ లాంటి అటవీ ప్రాంతాలు కానీ అలాంటి వాటిలో కూడా